హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా. ఏం సీజన్ రా నాయన అన్నట్టు అనిపించింది. సమ్మర్ అయిపోయాక కూడా సమ్మర్ లాగే ఉంది రైన్ సీజన్ కూడా. అందుకే ఇవాళ కొంచెం కూల్ గా ఏదైనా ఒక జ్యూస్ చేసుకుందాం అని చెప్పి కిచెన్ లోకి అయితే వచ్చాను. నాకైతే ఇక్కడ డ్రాగన్స్ కనిపించాయి మా కిచెన్ లో. ఇంకా వెంటనే డ్రాగన్ స్మూదీ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ అయితే డ్రాగన్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టు పీల్ తీసేసుకోవాలి. తర్వాత అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోండి. డ్రాగన్ స్మూతీలో నేను ఒక ఇంగ్రీడియంట్ ఒకటి కాదు, ఆల్మోస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ అయితే ఒక స్పూన్ లోనే యాడ్ చేశాను. దాని వల్ల మనకి హెయిర్ కి అండ్ మన వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. అదేంటి లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ డ్రాగన్ కట్ చేస్తున్నానా కైమా కొడుతున్నానా అర్థం కాలేదు అన్నట్టు అనిపించింది. ఎడిటింగ్ చేసినంత సేపు నేను కూడా చూడలేదు ఇంత దారుణంగా కట్ చేశానా అని. ఇంకా ఫైనలీ డ్రాగన్స్ కట్ చేశాక మనం జ్యూస్ మిక్సర్ లోకి డ్రాగన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హనీ యూజ్ చేస్తున్నాను, మీరు షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాము. మేమైతే కూల్ మిల్క్ తీసుకోవడం వల్ల ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే యూజ్ చేయలేదు. మీరు నార్మల్ మిల్క్ తీసుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్లీ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే 5-in-1 సీడ్స్ అన్నమాట. అవి వేసుకోవడం వల్ల మన జ్యూస్ లోకి చాలా ప్రోటీన్ ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. హెయిర్ కూడా చాలా బెస్ట్. మిక్సర్ జార్ లోకి వేసాక మనం అయితే జ్యూస్ కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అలా గ్రైండ్ అయిన జ్యూస్ ని అయితే మనం ఇలా ఒక గ్లాస్ లోకి సర్వ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రాగన్ పీసెస్ ని అయితే యాడ్ చేసి టేస్ట్ కోసం అయితే నట్స్ ని కూడా యూజ్ చేయండి. బాదం గానీ క్యాష్యూస్ ఇలా ఏవైనా దీంట్లోకి వేసుకోవచ్చు. ఇంకా మాకైతే ఇంకా 5-in-1 సీడ్స్ యూజ్ చేశాను అని చెప్పి నేనైతే ఇంకేం వేయలేదు. డైరెక్ట్ డ్రాగన్ పీసెస్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చూసాను. నాకైతే టేస్ట్ నచ్చింది. ఇంకా మా బుజ్జమ్మకి అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నాను గ్లాస్ లోకి. సేమ్ అలాగే మా బుజ్జమ్మ కూడా స్మూదీ చేసి దాంట్లోకి డ్రాగన్ పీసెస్ ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ మా బుజ్జమ్మ రియాక్షన్ కూడా చూసేయండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే స్మూదీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయినా సమ్మర్ సీజన్ లాగే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మనం టీ కాఫీ బదులు ఇలా ఏదైనా ఒక జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెటర్. కాబట్టి ఇలా ఒక ఈవినింగ్ కాఫీ బదులు టీ బదులు ఇలా ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేయండి. మా బుజ్జమ్మ వయసు రూపంలో టేస్ట్ ఎలా ఉందో వినేయండి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.